ఇశ్రాయేలీయులకు చెప్తూ యెహోవా వాళ్ళకి ఏం చేశాడో అవన్నీ ఒకసారి చెప్తూ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతగెళ్ళలేదు, మీ కాలు వాయలేదు, తాపకరమైన పాములు తేళ్ళు కలిగి ఎడారిగా నీళ్లు లేని ఆ భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతి బండ నుండి నీళ్లు తెప్పించి ఇచ్చాడు. నీ పితరులు ఎరుగని ఆ గొప్ప మన్నా ఇచ్చి నిన్ను పోషించాడు. ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేగాని మా సామర్థ్యం, మా యొక్క బాహుబలం వల్లే మాకు ఇంత భాగ్యం కలిగింది అని అనుకుని ఇవన్నీ ఇచ్చిన ఆయన్ని మర్చిపోతారేమో అని మోషే ఇశ్రాయేలీయుల్ని హెచ్చరిస్తున్నాడండి. అంతేకాదు, ఆయన మీకు ఒక మంచి దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ మంచి దేశాన్ని మిమ్మల్ని ప్రవేశపెడతాడు. అక్కడ అంతా సమృద్ధిగానే ఉంటుంది. అక్కడ మీరు ఇండ్లు కట్టించుకొని వాటిలో ఉంటూ వెండి బంగారాలు, పశువులు, గొర్రె మేకలు విస్తరించినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరిచెదవేమో అని చెప్తాడండి. అవునండి, అన్నీ ఉన్న స్థితిలో మనం మర్చిపోతాం. ఈ మరుపు అనేది ఈ మానవులుగా చాలామంది చేసే పనేనండి. అందుకే జ్ఞాపకం చేసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. మన జీవితంలోనే ఆయన మనకి ఎన్నో ఉపకారాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ చేసినప్పుడు ఆయన మనం ఎలా మర్చిపోతామండి. మనకు ఎల్లప్పుడూ ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను దగ్గర చదివాను, ఒక ఆమె తన కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతుంది. ఆగినప్పుడు ఒక ఆమెను చూసిందన్నమాట. ఈమెను ఎక్కడో చూశాను నేను అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ జ్ఞాపకం రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె మొహమే పదే కనిపిస్తుంటే జ్ఞాపకం ఎక్కడ చూసానా అని చాలా ఆలోచించినప్పుడు ఆమెకు గుర్తొస్తుందండి. వీళ్ళు ఒకప్పుడు చాలా దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఈమెకు కొంత ధన సహాయం చేస్తుంది. అంతేకాదు, ఈమె యొక్క భర్త అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆమె తన యొక్క కొద్దిపాటి నగలను తాకట్టు పెట్టి డబ్బు సహాయం చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ ఊరి నుంచి వేరే చోటుకి వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నిలదొక్కుని ఆర్థికంగా కొంచెం పైకి వస్తారన్నమాట. పైకి వచ్చి కొంచెం ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతారు. అదంతా గుర్తొచ్చిన తర్వాత ఈమె చాలా మదన పడిపోతుంది. అయ్యో, అంత సహాయం చేసిన ఆమె నేను ఎలా మర్చిపోయాను అని చాలా చాలా వేదన చెందుతుంది. అందుకే ఆమెను ఎక్కడైతే చూసిందో తిరిగి మళ్ళీ అక్కడికి వెళుతుంది, కానీ ఆమె తనకి ఎక్కడా కనిపించదు. అలాగేనండి, మనం కూడా ఒకవేళ మనం కూడా ఆయన మనకు చేసిన మేలుని మర్చిపోతున్నామేమో. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని మన జ్ఞాపికలుగా మన జీవితంలో భద్రపరుచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. అలాంటి గొప్ప కృప మన జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్.